హలో ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితే కొన్ని ఉద్యోగాలను అయితే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకి మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ, ప్రాసెస్ ఫీ కూడా లేదండి. మనం అప్లై చేస్తే మన మెరిట్ ఆధారంగా లేదంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. సొంత జిల్లాల్లో ఉండి ఉద్యోగం చేసుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల సుమారుగా 20,000 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వనున్నారండి. మొట్టమొదటిగా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, మీ యొక్క పర్సనల్స్ డీటెయిల్స్ ప్రతిదీ అయితే రాయవలసి అయితే ఉంటుందండి. కింద మీ సంతకం పెట్టి దీనితో పాటు మీ రెజ్యూము, మీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి మనం పోస్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. లేదంటే డైరెక్ట్గా వెళ్ళని ఇచ్చేయచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా 21/3/2025 అయితే రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా అయితేనండి 15/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే ఆ టైం వరకు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చండి. ప్రతి నెల 20,000 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వనున్నారు. మొట్టమొదట మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే సాయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ లేదంటే సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. తర్వాత పోస్ట్ వచ్చేపాటికి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ కానీ సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దీనికి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కానీ, అలాగే బీటెక్లో కంప్యూటర్స్ వాళ్ళు కానీ, బీటెక్లో ఐటీ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి పీజీడీసీఏ కానీ డీసీఏ సర్టిఫికేట్ కానీ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. బట్ ఈ ఉద్యోగాలు బట్టి ఏంటంటేనండి, కొన్నిటికి 1 year 2 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. సో ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి జస్ట్ మీరు అప్లై చేయండి అండి. అర్హత అవకాశం ఉన్న వాళ్ళందరికీ షార్ట్ లిస్ట్ తీసి కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే వీలైతే మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ అప్డేట్ అయితే ఇస్తారండి. దాని ద్వారా మీరు వెళ్ళి ఇంటర్వ్యూలో అయితే పాల్పంచుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయండి అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేరే జాబ్స్కి ట్రై చేసుకుంటారు. 20,000 ఉద్యోగాలకు ఎవరు రారండి. మరి ఈ నోటిఫికేషన్కి కేవలం కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఎవరైతే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి క్వార్టర్స్ కూడా ఇస్తారండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మనం ఈ అడ్రస్కి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అప్లికేషన్ టు ద డిస్ట్రిక్ట్ RWS ఇంజనీరింగ్ ఆఫీసర్, RWS&S డిపార్ట్మెంట్, ఆపోజిట్ నోబెల్ కాలేజీ PG, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001, కృష్ణా డిస్ట్రిక్ట్ AP. సో ఈ అడ్రస్కి అయితే మనం పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి కానీ ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది పెట్టండి, లేకపోయినా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎవ్రీ ఇయర్ 11 నెలలు మాత్రమే ఉంటుందండి. మన పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతారని అన్నారండి. అంటే ఎవ్రీ ఇయర్ 11 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకునే అవకాశం ఉందండి. ఇలాంటి ఉద్యోగాలు పడినప్పుడే మనం లోపలికి వెళ్ళాలండి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను, ఒకసారి విని అవకాశం ఉన్న కృష్ణా జిల్లా వాళ్ళందరూ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ.